రీసెంట్గా మీకు ఏమైనా చికెన్ గున్యా ఫీవర్ వచ్చిందా? చికెన్ గున్యా ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మీ యొక్క ముఖం పైన కావచ్చు, మూతి చుట్టూ కావచ్చు, నోస్ పైన కావచ్చు, ఏమైనా మచ్చలు ఫామ్ అయ్యాయా? ఒకవేళ అవి ఫామ్ అయి ఉంటే అది చికెన్ గున్యా వైరస్ వల్లనే. ఈ యొక్క చికెన్ గున్యా ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత చాలామంది లోపల ముఖం పైన కావచ్చు, నోస్ పైన కావచ్చు, మూతి చుట్టూ కావచ్చు, తర్వాత కొందరిలో నెక్ పైన కూడా కావచ్చు, కొందరిలో చేతుల పైన కూడా కావచ్చు, నల్లటి పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. వాటినే చిక్ సైన్. ఏంటంటే ఈ యొక్క వైరల్ ఫీవర్, చికెన్ గున్యా అనేటువంటి ఒక వైరల్ ఫీవర్ లోపల ఈ యొక్క వైరస్ తగ్గిన తర్వాత ఒక ఇన్ఫ్లమేటరీ కాజెస్ చేత ఈ యొక్క పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుందన్నమాట. సో పిగ్మెంటేషన్కి ముఖ్యంగా సన్ స్క్రీన్ వాడుకోవాలి. సన్ స్క్రీన్తో కూడా ఇది ఫర్దర్గా పెరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటికి తగ్గడం కోసము టాపికల్ డీపిగ్మెంటెడ్ క్రీమ్స్ అని చెప్పేసి క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇవి స్టిల్ వాటితో కూడా రెస్పాన్స్ కానప్పుడు వాటికి మనం కెమికల్ పీలింగ్ కానీ లేకపోతే లేజర్ అనేటువంటి మంచి పికోసెకండ్ లేజర్ ఒక లేజర్ ఉంది, ఆ యొక్క లేజర్ టోనింగ్ చేయడం తర్వాత కూడా ఈ యొక్క పిగ్మెంటేషన్, ముఖ్యంగా ఫేస్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు కంగారు పడకుండా, ఎందుకంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది కనుక ఇలా ట్రీట్మెంట్ తీసుకొని మెయింటైన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.